అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం దశమి అనురాధ నక్షత్రం. ఈరోజు అమృత సిద్ధి యోగం. ఈరోజు ఎటువంటి మంత్రాన్ని ఆచరించినా, ఏ మంచి పని మొదలుపెట్టినా అది శాశ్వతమైన ప్రతిఫలాన్ని ఇస్తుందట. ఈరోజు బుధవారం, విశేషంగా గణపతిని ఆరాధించాలి. ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఏ పనిలో కూడా విఘ్నాలు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా ప్రథమ పూజ్యుడైన గణపతి నామస్మరణ చేయడం వలన గణపతి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా అనుకుంటూ ఉంటాం, కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, మరికొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. అవును కదా. అదేవిధంగా ఏదైనా ఆలోచిస్తూ కూర్చుంటే అసలు ఏదీ జరగదు. ప్రతిరోజు ఒక కొత్త రోజే. ప్రతిరోజు ఏదో ఒక ఆలోచన భవిష్యత్ గురించి వస్తూనే ఉంటుంది. అలా రావడం లేదు అంటే మనం వెనుకబడి ఉన్నామని అర్థం. మనం ముందుకు వెళ్ళాలి. ఎలా అయితే ప్రకృతి మనల్ని ముందుకు తీసుకెళ్తుందో అలాగే మనలో ఉన్న జ్ఞానంతో కూడా మనం ముందడుగు వేస్తూ ఉండాలి. నాలో ఉన్న జ్ఞానమే గొప్పది అనుకుంటూ ఉంటే ఆ జ్ఞానం చాలా చిన్నదైపోతుంది. తెలియనిది చాలా ఉంది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఎన్నో విషయాల్ని నేర్చుకోగలుగుతాం. మనం గంగా తీరానికి వెళ్ళినప్పుడు గంగామాతని పరమ పవిత్రంగా, పవిత్రమైన భావనతో మరియు పరిశుభ్రంగా, నిర్మలమైన మనసుతో చూస్తే అది ఖచ్చితంగా పవిత్రంగానే, శుద్ధిగానే కనిపిస్తుంది. ఎప్పుడైతే గంగామాతని నీరు రూపంలోనో, నది రూపంలోనో చూస్తే అది అలాగే కనిపిస్తుంది. ఎవరైతే చెడు మనసుని ఆకర్షిస్తూ ఉంటారో గంగా నది ముందు నిలుచున్నప్పుడు అక్కడ చెడు మాత్రమే వారికి కనిపిస్తుంది. అంటే మన భావనలు ఎలా ఉంటాయో అటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. ప్రేమతో ఉంటే అందరిలో ప్రేమ కనిపిస్తుంది. అందరిలోని మంచి గుణాలను స్వీకరించాలి అనే మనోభావాలు ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా మంచినే పొందుతారు. ఆలోచనలకి తగినట్లుగానే మీ జీవనశైలి అనేది ఉంటుంది. కొందరు అనుకుంటూ ఉంటారు, నేను ఎంత ప్రయత్నించినా సక్సెస్ రావట్లేదు, నేను ఎంత చేసినా ఇలానే ఉంటున్నాను అని. అలా ఆలోచించడం అనేది నెగిటివ్ని తీసుకొస్తుంది. ఎప్పుడు కూడా మనం భగవంతుడి దగ్గర ఒక సంకల్పం చేస్తాం. అది నెరవేరినప్పుడు చాలా సంతోషపడతాం, అది జరగనప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకిది కావాలి అనుకుంటూ ఉంటామో అది ఎలాగైనా పొందగలుగుతాం. కానీ ఎప్పుడు కూడా జరగదు అన్నట్లుగా ఆలోచించకూడదు. నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతుంది. అదే పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్నే జరుగుతుంది. మన ఆలోచనలతో, మనం నమ్మకంతో పాజిటివ్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలం. నా వల్ల అవుతుంది అని గట్టిగా నమ్మి ప్రయత్నిస్తారో అప్పుడు అది ఖచ్చితంగా పొందడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇక ఇదే ఈరోజు మంచి మాట. మన సాంప్రదాయంలో మామూలుగా పిల్లలు ఎప్పుడైనా కింద పడిపోవడం, జారి పడిపోవడం, ఏదైనా గాయం తగిలినప్పుడు, ఇలా ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, నువ్వు ఈరోజు ఎడమవైపు తిరిగి లేచి ఉంటావు కదా, అందుకే ఇలా జరుగుతూ ఉన్నాయి అంటూ ఉంటారు. మనల్ని కూడా మన ఇంట్లో అంటూ ఉంటారు కదా, ఏదైనా జరగగానే ఈరోజు ఎడమవైపు లేచి ఉంటావు జాగ్రత్త అని. అంటే దాని అర్థం జాగ్రత్తగా ఉండాలి అని. దీని వెనుక ఎంతో విజ్ఞానం ఉందట. ఇది మన వాళ్ళు ఋషులు ఎంతో గొప్పగా తెలియజేశారు. ఎప్పుడు కూడా కుడివైపు తిరిగి లేవండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడు తెలియజేస్తున్నారు. అంటే ఎడమవైపు హృదయం ఉంటుందని, ఏదో ఆర్గానిజం ఉంటుందని, దెబ్బతింటుందని, అది ఇది అని ఇప్పుడు తెలియజేస్తున్నారు. కానీ మన సనాతన ధర్మంలో ఎన్నో ఏళ్ల ముందుగానే ఉదయం లేచేటప్పుడు కుడివైపు తిరిగి లేవమని తెలియజేశారు. ఎప్పుడైనా గమనించారో లేదో, రోగి ఎలా నిద్రపోతారో, యోగి ఎలా నిద్రపోతారో, సన్యాసులు సత్పురుషులు ఎలా నిద్రపోతారో గమనించారా ఎప్పుడైనా? ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని ఎప్పుడైనా గమనించారా? వారు ఎలా నిద్రపోతారో? వాళ్ళు ఒకే వైపు తిరిగి నిద్రపోతున్నారు అంటే వారిలో దైవ గుణాలు ఉన్నాయని అర్థం. ఎప్పుడైతే బోర్లా పడుకొని నిద్రపోతున్నారంటే వారిలో సుఖగుణాలు ప్రారంభమయ్యాయని అర్థం చేసుకోవాలి. అలాగే కాళ్ళు చాచుకొని వెళ్ళకిలా నిద్రపోతున్నారంటే అది రోగి లక్షణం. అంటే ఒకవైపు తిరిగి నిద్రపోయే వారంతా కూడా యోగులు, బోర్లా పడుకునేవారు సుఖపరులు, అంటే భోగి అన్నమాట.
అదే వెలకిలా పడుకొని నిద్రపోతూ ఉండడం రోగి లక్షణం. మన శరీరంలో 2 అయస్కాంత శక్తులు ఉంటాయట. అలా అని పూర్వమే తెలియజేశారు. మన శరీరంలో ఉన్న అయస్కాంత శక్తులు ఒకటి ఎడమ కాలి నుండి తిరుగుతూ కుడి కాలికి చేరుతూ ఉంటుందట. అది రెండవది శరీరంలో కుడివైపు తనకు తాను శరీరంతో గుండ్రంగా తిరుగుతుందట. ఇది ఒక రకమైన ఆరా ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైనా ఎక్స్రే తీసినప్పుడు కూడా కొన్ని గామా రేస్ చేసినప్పుడు ఆ ఫోటోగ్రఫీలో ఇవన్నీ చూపిస్తాయి. ఇది ఇప్పుడిప్పుడు చూస్తున్నాం. అయితే దీన్ని పూర్వమే మన ఋషులు మనకి ఎప్పుడో తెలియజేశారు. కుడివైపు తిరిగి లేవడం వలన పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఎడం వైపు తిరిగి లేస్తామో అది మైండ్ని డిస్టర్బ్ చేసి శరీరంలో దాని వలన వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఇక దివ్య పూజ. రేపు ఏకాదశి, పైగా గురువారం కలిసొచ్చింది. విశేషమైన రోజు. రేపు గురువుని పూజించడానికి మహోత్తరమైన రోజు. అది దేవతలకే విద్యాదానాన్ని ఇచ్చిన గురువు హయగ్రీవులు. హయగ్రీవులని రేపు ఉదయాన్నే హయగ్రీవ స్వామి ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి మరియు పారిజాత పుష్పాలతో అర్చించాలి. ఇలా ఆచరించడం వలన ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి, ఆ ఇంటి వారికి అపారమైన జ్ఞానం ప్రాప్తిస్తుంది. పిల్లలు చదువుల్లో ముందుంటారు. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక కాగితంపై కానీ, భోజపత్రిపై కానీ తమలపాకు లేదా అరిటాకుపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి దాన్ని గణపతి ముందు ఉంచి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పఠించి పూజానంతరం ఒక పళ్ళెంలో నీరు పోసి ఆ ఆకును అందులో వేయాలి. ఆ కుంకుమ నీటిని పూజగదిలో విగ్రహాలపై, కుటుంబ సభ్యులపై మరియు ఇల్లంతా సంప్రోక్షణ చేయాలి. ఇలా ఆచరించడం వలన అప్పుల బాధ దూరమై ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.